యా అయ్యుహల్లదీన ఆమను లా తస్అలు అన్ అష్యాఅ ఇన్ తుబ్ద లకుం తసుఉకుం. విశ్వసించిన ప్రజలారా, మీకు అవసరం లేని విషయాల గురించి చర్చించకండి, తద్వారా మీకు బాధ కలగవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇదే మాట, విశ్వసించిన ప్రజలారా మీకు ఇబ్బంది కలిగించే విషయాల గురించి మీరు చర్చించకండి అని తెలియచేశాడు. అయితే హదీసులో దీనికి దగ్గరగా ఉన్న విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి అన్న రజులన్ కాల్, ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతారు, యా రసూలల్లా అయిన అబి, నా తండ్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కాల అబూక ఫిన్నార్, మీ తండ్రి నరకంలో ఉన్నారు అని చెప్పేశారు. మరి ఆ వ్యక్తికి బాధ కలిగింది. ఫలమ్మా కఫ, ఆ వ్యక్తి బాధతో వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతన్ని పిలిపించి, కాల ఇన్న అబీ వ అబాక ఫిన్నార్, నా తండ్రి మీ తండ్రి ఇద్దరు నరకంలో ఉన్నారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ ప్రశ్న వల్ల ఆ వ్యక్తికి గాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గాని ఎలాంటి ఉపయోగం లేదు. పైగా బాధ కలిగింది. వచ్చిన వ్యక్తికి, అడిగిన వ్యక్తికి బాధ కలిగింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా బాధ కలిగింది. మరి ఆ వ్యక్తి కనుక ఆ ప్రశ్న వేయకపోయినట్లయితే ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. అయితే వాస్తవాన్ని ఏమి మార్చలేం మనము. ఆ వాస్తవం మళ్ళీ గుర్తు చేసుకోవటం వలన ఉపయోగం అంటూ ఏమీ లేనప్పుడు చర్చించటం కూడా వృధా. అయినా కూడా మనం కెలికామంటే గనక మనకే బాధ కలుగుతుంది, మనకే నష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, కనీసం ఇలాంటి విషయాలు మీరు చర్చించుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. అల్హమ్దులిల్లా, ఓట్లేసాము, ఒక సంతోషం అయిపోయింది. మరి దీని గురించి మసీదు లోపల అస్సలు చర్చించకండి. ఒకళ్ళు ఇంకొకళ్ళని అడగకండి, ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పకండి. నేను ఫలానాకు ఓటేశానంటే ఎదుటి మనిషి కోపం రావచ్చు. మరి అలాంటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంతో అల్లాహ్ నుంచి దూరం అయితే గనక అల్లాహ్ యొక్క లానత్ మనల్ని తంతుంది. కాబట్టి మనం దీంతో జాగ్రత్తగా ఉండాలి. అయిపోయింది, ఇప్పుడు దాన్ని కెలికినా ఉపయోగం అంటూ లేదు. పోనీ ఏదైనా సాధిస్తామంటే సాధించేది ఏమీ లేదు. అలాంటప్పుడు చర్చించామంటే తప్పకుండా బాధ కలుగుతుంది. బాధ మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఎందుకు? నాకు ఇష్టం లేని వ్యక్తికి అతను ఓటేశాడు, అతనికి ఇష్టం లేని వ్యక్తికి నేను ఓటేశాను. ఇలా కోపతాపాలు మసీదులోనికి రానీకండి అని పండితులు మనకు గుర్తు చేశారు. కాబట్టి ఈ విషయానికి గాను ఓట్లు ఎవరికి వేసుకున్నామో మసీదులో అయితే అస్సలు చెప్పుకోకూడదు. బయటికి వెళ్ళాక నేను ఫలానా మీరేదైనా కావచ్చు, అల్లాహ్ ఇంట్లో అల్లాహ్ యొక్క ఆరాధన కోసం వచ్చాము, నమాజు చదువుకుంటాము, దువా చేసుకుంటాము, పక్క వ్యక్తికి బాధ ఉంటే అతని కోసం కూడా అల్లాహ్ ముందు మొరపెట్టుకుంటాము. ఇది ఒక విశ్వాసిగా మనం చేయవలసింది. అలా వచ్చామో లేదో తన్నుకున్నాము, తిట్టుకున్నాము, మళ్ళీ బయటికి వెళ్ళి బాగుండాలని కోరుకున్నాము. ఇవన్నీ కూడా పనికి మాలిన ఆలోచనలు. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక సహాబీ ఖురాన్ ఒక వాక్యం చదివారు. హజ్ చేయండి, అల్లాహ్ కోసం మీరు హజ్ చేయండి అన్న వాక్యాన్ని చదివారు. వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడిగారు, ఓ ప్రవక్త, ప్రతి సంవత్సరం హజ్ చేయాలా అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొహం తిప్పుకున్నారు. అటువైపు వచ్చి మళ్ళీ అడిగారు, ప్రతి సంవత్సరం హజ్ చేయాలా అని. ఒకవేళ నేను కనుక సరే అంటే ధనవంతులందరిపైన కూడా ప్రతి సంవత్సరం హజ్ ఫరజ్ అయిపోతుంది, ఇదొక బాధ అవుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. రోజుకి 5 పూటల ఫరజ్ నమాజ్ ఎలాగైతే ఉందో, సంవత్సరానికి ఒక హజ్ ఫరజ్ అంటే గనక చాలా బాధ అయిపోతుంది. నమాజు ప్రశాంతంగా చేసుకోగలము, ఎక్కడున్న ఏ మూలలో ఉన్నా కూడా చేసుకోగలము. కానీ హజ్ ధనవంతులు ప్రతి సంవత్సరం చేయలేరు. ధనం ఉంది అంటే హజ్ చేసేవచ్చా అంటే అంత సులభం కాదు. హజ్ చేయడానికి ధనంతో పాటు శక్తి కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళి తవాఫ్ చేసేంత ఓపిక ఉండాలి. అక్కడికి వెళ్ళి మినా దగ్గర ఉండాల్సిన పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. సఫా మరవాల మధ్య పరిగెత్తగలగాలి. ఇన్ని అర్హతలు మన శరీరంలో ఉంటేనే మనం హజ్ సక్రమంగా చేయగలము. డబ్బులంటే హజ్ చేస్తాం, డబ్బులుంటే హజ్ చేస్తాం అన్నంత సులభం కానే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు, వైన్ తసలు అన్హా హీన యునజ్జలుల్ ఖురాన్ తుబ్దా లకుం. ఒకవేళ ఖురాన్ అవతరింపజేసే సమయంలో మీరు ఇలాంటి ప్రశ్నలు వేసినట్లయితే ఇది మరింత భారం అవ్వచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అఫల్లాహు అన్హా వల్లాహు గఫూరున్ హలీం. అల్లాహ్ మిమ్మల్ని క్షమించి వేశాడు, అల్లాహ్ కరుణించేవాడు, క్షమాగుణం కలిగినవాడు. కాబట్టి మీకు అవసరం లేని విషయాలు ఖురాన్ వచ్చే సమయంలో ప్రశ్నించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఏ ప్రశ్నలైనా మనం వేసుకోవచ్చు. ఈ ప్రశ్న ఎందుకు వేశామని అడిగే అర్హత ఎవరికీ లేదు.
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు మాత్రము ఏదైనా ప్రశ్న వేశారు, దాని కారణంగా సమాజంలో ఏదైనా భారం అయింది అంటే గనక మిగతా వాళ్ళందరికీ ఆ ప్రశ్న ఎవరు వేశారంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆయన అడగటం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది, ఆయన అడగటం వలన మేము హజ్ ప్రతి సంవత్సరం చేయాల్సి వస్తుంది, ఇలా మాటి మాటికి ఆ వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఖురాన్ వచ్చే సమయంలో ఇలాంటి ప్రశ్నలు వేయకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత నుంచి ప్రళయం దాకా మనం ఏ ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఎందుకు? ఖురాన్ దిగదు, ఇంకా అల్లాహ్ వాక్యాలు ఇంకా రాకపోయినప్పటికీ కూడా మనకు అవసరం లేని విషయాలు మనం చర్చించుకోకూడదు. ఒకవేళ అవసరం ఉంది అంటే గనక దానివల్ల లాభము అందరికీ కలగాలి. ఆ అవసరం ఆ మాట ఏదైతే చర్చించామో దానివల్ల అందరికీ లాభం కలిగేటట్టయితే పర్వాలేదు. నాకైనా కోపం రావచ్చు, మీకైనా కోపం రావచ్చు. ఇలాంటి విషయాలు అస్సలు చర్చించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మన ముస్లింలు ఖురాన్ ఎంతగా వింటారో అందరికీ తెలుసు కాబట్టి కనీసం మసీదులకైనా మీ రాజకీయాలు లాక్కు రాకండి, కనీసం మసీదులకైనా కూడా మీ మాటలు తీసుకురాకండి అని చెప్పుకోవటం జరుగుతుంది.